రైట్ అండి. సో టాపిక్లోకి వెళ్దాం. మొన్న రాజమండ్రి సభ ఏదైతే జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరిగిందో అది సూపర్ సక్సెస్ అయ్యిందో, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారిని, బీఎస్పీ అధినేత్రి మాయావతి గారిని కలవడం జరిగింది. వీరిద్దరూ కలిసి రేపు 2019 అంటే ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అయితేనేంటి, పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేంటి కలిసి పోటీ చేద్దామని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీని మీద చాలా చాలా సందేహాలు జనాల్లో వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ప్రశ్నలు చూస్తూ ఉన్నాను, ఫేస్బుక్లో వాట్సాప్లో స్క్రోల్ అవుతా ఉన్నాయి. సో వాటిల్లో కొన్ని ప్రశ్నలకు నేనైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తానండి. సో సీట్స్ని ఎలా అడ్జస్ట్ చేయబోతున్నారు, ఎంతమంది ఆల్రెడీ సిపిఐ సిపిఎం నాయకులకు ఇచ్చారు, మరి ఎన్ని సీట్లు మాయావతి గారికి ఇవ్వబోతున్నారు, అదో ప్రశ్న. అలాగే మాయావతి గారు దళిత నాయకురాలు, అలాంటి లీడర్కి ఇక్కడ అంటే ఆంధ్రాలో పెద్దగా లేదు, అంటే వాళ్ళ పార్టీకి పెద్దగా లేని పక్షంలో ఎలా సీట్లు కేటాయించబోతున్నారు. ఒకవేళ సీట్లు కేటాయిస్తే ఆల్రెడీ ఉన్న ఆశావహులకి ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు కామ్గా ఉంటారా, ఇలాంటి ప్రశ్నలు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీరి ఏదైతే కలయిక ఉందో పొలిటికల్ అలయన్స్ అది కలిసి ముందుకెళ్తుందా, ఇలాంటి ప్రశ్న ఒకటి. అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 32 మంది ఎమ్మెల్యేలను అలాగే 4 ఎంపీలను ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అలాగే అంటే 9 మంది ఎంపీలు అని చెప్పారు ముందుగా. సో వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసి ఉండొచ్చు కదా, మరి వాళ్ళని ఎలాగా మీరు సంతృప్తి పరుస్తారు? సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో మాయావతి గారితో వెళ్తే బీజేపీకి కాంగ్రెస్కి దూరం అయినట్లేనా, సో ఇలాంటి ప్రశ్నలు. సో వీటికి నేనైతే సమాధానం చెప్పదలుచుకున్నాను. ముందుగా సీట్స్ని ఎలా అడ్జస్ట్ చేయబోతున్నారు, సిపిఐకి ఎన్ని ఇస్తున్నారు, సిపిఎంకి ఎన్ని ఇస్తున్నారు, అలాగే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి బీఎస్పీ వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, దీని మీద జనాల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వీటిని నాకు తెలిసిన ఆన్సర్ మాత్రమే, ఇది నా అభిప్రాయం, నాకు తెలిసిన సమాధానం మాత్రమే నేను చెప్తానండి. ఇది కరెక్టో తప్పో నాకు తెలియదు, కరెక్ట్గా నాకు తెలిసిన ఆన్సర్ మాత్రమే చెప్తాను. ముందుగా సిపిఐ సిపిఎం వాళ్ళతో ఇది ఇప్పుడు కాదండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా వాళ్ళతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఎన్ని సీట్లు కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సరే ఎక్కడెక్కడ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేదానికి మాకున్న అభ్యంతరాలు కానీ లేకపోతే దాంట్లో ఉన్న సాధ్యాలపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. సో అది 1-2 రోజుల్లో తేలిపోతూ ఉంది. కానీ కొత్తగా ఎవరో అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీతో వెళ్ళి మాట్లాడి వీరికి కూడా కొన్ని సీట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు వచ్చే పరిణామాలు ఏంటి అంటున్నారు. ముందుగా మీరు అందరూ ఒకటి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారండి, మీరందరూ పని చేయండి, రాజకీయ వ్యూహాలు నాకు వదిలేయండి అన్నారు. రాజకీయ వ్యూహాలు నాకు వదిలేయండి, మీరు కేవలం పని చేయండి, నన్ను నమ్మండి, రాజకీయ వ్యూహాలు నేను అమలు పరుస్తాను. దాని వ్యూహంలో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ అధినేత్రి మాయావతి గారితో కలవడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాంశీరామ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారో మాయావతి గారిని కలవడం జరిగింది. దళిత నేత్రి ఆవిడని కలవడం జరిగింది. చూడండి, ఇది కూడా ఒక ఎవరో ఊహించని పరిణామం. ఎందుకంటే మీరు చూస్తే గత అక్టోబర్లో పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆవిడ అపాయింట్మెంట్ కూడా దొరకలేదని అవహేళన చేశారు. మరి ఈ రోజున మాయావతి గారు స్వయంగా చెప్పింది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సీఎం అవ్వాలి అని చెప్పి. దాని మీద పాపం పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ అలా పొగిడిన దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేంటి, జగన్ గారి పార్టీ వాళ్ళు అయితేనేంటి, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదని అవహేళన చేశారు కదా, మరి ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆవిడే స్వయాన పొగిడింది ఇలాంటి మంచి వ్యక్తి సీఎంగా ఉండాలి అని చెప్పి. మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది సెంట్రల్లో. ఈరోజు చూస్తే సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ 2 కలిసి పోటీ చేయబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. సో బీజేపీ పోయినసారి రావడానికి కారణమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఈసారి 2 పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి. మరి బీజేపీ ఎలా వస్తుంది? సో సెంట్రల్లో కూడా ఒక మంచి అవగాహన ఉందండి. మాయావతి గారికి పీఎం అయ్యే అవకాశం కూడా ఉంది సెంట్రల్లో. మనకి తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మనకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా కంప్లీట్గా మోసం చేసే కాబట్టి ఈ తరుణంలో రాజకీయ వ్యూహంగా మాయావతి గారితో కలిసి వెళ్ళటం అనేది మాత్రం
ఖచ్చితంగా కరెక్ట్ అయినటువంటి విషయం. అది ఒక మంచి వ్యూహంగా మనం అందరం భావించాలి. ప్రతిపక్ష అధికార పక్షాలకు మాత్రం దెబ్బ కొట్టారు. ఆవిడికి ఇక్కడ లేకపోవచ్చు అండి, సెంట్రల్లో చాలా బలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చెప్తా ఉన్నారు, రాజకీయ అలయన్స్, పొలిటికల్ అలయన్స్ ఎలా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడాలి. అంటే రేపు మాయావతి గారితో కలిసి వెళ్తే మనకి తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మన సీట్లు పెరుగుతాయి, మన ఓట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో మాత్రం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లేదు అన్న విషయాన్ని మాత్రం ప్రజలు గమనించాలి. పొలిటికల్ అలయన్స్ ఇట్స్ నథింగ్ బట్ పీపుల్కి ఉపయోగపడేలాగా వెళ్ళాలి కానీ కేవలం మన రాజకీయ, మన పిల్లలకి సీట్లు ఇవ్వడానికి, మన వాళ్ళని గెలిపించుకోవడానికి, అధికారం తెచ్చుకోవడానికి మాత్రం కాదు. మన ప్రజలకు ఉపయోగపడే మంచి కొన్ని అంశాలను సాధించుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఆవిడకి ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఖచ్చితంగా అది డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎన్ని సీట్లు ఇస్తారనేది 1-2 రోజుల్లో తెలియబోతూ ఉంది. అలాగే ఇక చూస్తే దీని మీద ఇంటర్నల్ ఇష్యూస్ వస్తాయి, ఎలా సాల్వ్ చేస్తారు సార్? ఎవరు ఊహించని పరిణామంగా వెళ్ళి అప్పటికప్పుడు మాయావతి గారితో కలిసి ముందుకు రాబోతున్నారు. ఇంటర్నల్ ఇష్యూస్లో వస్తే సాల్వ్ చేసుకునే కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి లేదా? అలాగే ఆశావహులు ఉంటారు కదా, అప్పటిదాకా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి జనసేన నాయకులు, జన సైన్యం కూడా అందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలని, ఎంపీలు అయిపోవాలని రావట్లేదండి. ఒక మంచి రాజకీయాన్ని తీసుకొద్దామని ముందుకు వస్తున్నారు. తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏదైతే చిన్న ఇష్యూలు ఉంటాయో వాటిని కళ్యాణ్ గారితో కలిసి కూర్చొని సాల్వ్ చేసుకుంటారని ఘంటాపథంగా మనందరం కూడా చెప్పగలమండి. అలాగే ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అన్నది తప్పకుండా వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళకి దళితుల్లో ఒక మంచి మాయావతి గారంటే ఒక మంచి పేరుంది, మంచి మనిషి. ఆవిడ వస్తే దళితులకు మంచి జరుగుతుంది, బీసీలకు మంచి జరుగుతుంది, దళితులకు మంచి జరుగుతుంది అన్న కోణంలో కూడా ప్రజలు ఉన్నారు. సో అది ఖచ్చితంగా మన పార్టీకి బలపడుతుంది, మన పార్టీకి ఉపయోగం. అలాగే బీఎస్పీకి కూడా మ్యూచువల్గా పార్టీలకు కూడా ఉపయోగం, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎన్ని సీట్లు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైన సీట్లు ఇస్తారని మేము కూడా భావిస్తూ ఉన్నాం. అలాగే పబ్లిక్ ఉపయోగపడే అలయన్స్ ఇంకా చూస్తే 32 అంటే నేను నా వాయిస్లోనే నేను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్లోనే అదంతా కవర్ అయిపోయింది. 32 మందికి ఇచ్చారు కదా, వాటిల్లో వాళ్ళు కోరుకుంటే అంటే తప్పకుండా అలాంటి జరగదండి. 32 మందికి ఆల్రెడీ డిక్లేర్ చేశారు, 4 ఎంపీలకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, 9 మందికి ముందే చెప్పారని మీరు అందరూ అంటున్నారు. కాబట్టి అలాంటివి ఏం జరగవండి. ఒకవేళ అలాంటివి వాళ్ళు అడిగితే, డిక్లేర్ చేసిన స్థానాలు అడిగితే తప్పకుండా కళ్యాణ్ గారు సర్ది చెప్పే అవకాశం ఉంది బీఎస్పీ వాళ్ళకి. అలాంటివి ఏమీ కూడా జరగదు. దయచేసి సిబిఎన్, బీజేపీ, వైసీపీలు మనల్ని మోసం చేశాయి కాబట్టి వాళ్ళని నమ్మొద్దండి దయచేసి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.